మూలాధార చక్రంకి కింద ఇవి యోగా పరంపరలో కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, ఉపనిషత్తుల్లో ఉంటుంది. అక్కడ సమిష్టి కుండలిని అని త్రికోణం రూపంలో ఉంటుంది స్త్రీ పురుషులలో. అది నువ్వు చేసేటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల అది నీకు స్టెప్పులుగా సంతోషం కలిగిస్తుంది. దాన్ని ఈ యొక్క ప్రాపంచికమైన సుఖాల కోసం ఒక్క స్టెప్ మాత్రమే అది యాక్టివ్ అయితే అంతవరకే సుఖం వస్తుంది. మీరు పంచకోశాల సబ్జెక్ట్ చూసుకున్నారనుకో సుఖాల గురించి తెలుస్తుంది. ఈ చెప్పటం అనేది ఇది కుదరదు. ఎలా కుదరదండి చెప్పటం అంటే, 2 ఈగలు ఉన్నాయి. ఒక ఈగ పెంట మీద వాడుతుంది, ఒక ఈగ వెంకటేశ్వర స్వామి లడ్డు మీద వాడుతుంది. మరి దాని రుచి దాందే, దీని రుచి దీందే. అప్పుడు ఈ ఈగను ఏం చేయాలి? పెంటల మీద వాళ్ళ ఈగను అగ్గిపెట్టిలో పెట్టి తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ తిరుపతిలో లడ్డు దగ్గర వదలాలి. అంటే శ్రీ విద్యా గురువు ఏం చేయాలి? ఈ శిష్యుని పట్టుకొచ్చి వాడిని అక్కడికి తీసుకెళ్ళాలి. కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చేయాల్సిందే. లేదు ఇప్పుడు ఇంకా ఇవి చేయటం వలన ఏంటండి మనకేం తెలుస్తాయంటే, ఇప్పుడు భీష్ముడు చనిపోయినప్పుడు దాన్ని అందరూ భీష్మ ఏకాదశి అని ఇలా చేస్తూ ఉంటారు. అది భీష్ముడు తన మరణం ఆయన దాని ఇష్ట ప్రకారం మరణం చెందాలని కాదు సబ్జెక్ట్. అది తండ్రి ఇచ్చిన వరము సత్యము, వేదాలు సత్యమని లోకానికి చాటి చెప్పటానికి ఆయన అన్ని రోజులు ఆ ముళ్ళ మీద పడుకొని ఉన్నాడు. అంతేగాని అంత బాధ అనుభవించాడు. వేదముల జ్ఞానము పామరుడికి అందాలి. తండ్రి వేద ప్రామాణికంగా నీ ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే నీ శరీరం పోతుంది అని వరం ఇచ్చాడు. ఆ వరం లోకానికి చాటి చెప్పడానికి ఆయన అట్టున్నాడు. కానీ భీష్ముడు కావాలంటే ఇప్పుడు అదంతా మళ్ళీ లోతుగా ఉంటుంది. ఆ విధంగా ఆ జ్ఞానాలు కలుగుతాయి, మీకు యథార్థ జ్ఞానం కలుగుతుంది. కలిగినప్పుడు మీరేం చేస్తారు? దాన్ని బట్టి మీ కుటుంబంలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. ఎవరైతే చెప్పారు ఈ వెళ్దామండి అని ఆ నదుల్లో మునిగినా ఎక్కడ మునిగినా ఏం మునిగినా నీ శరీరం మునుగుతుంది తప్పితే లోపల మనసు మునగదు కదా. కాబట్టి మనసు మునగాలి అంటే శ్రీ విద్య మార్గము. శ్రీ విద్యలోకి వెళ్ళి కొన్నాళ్ళు ఉంటే ఏమవుతుంది? నీలో ఉన్నటువంటిది యాక్టివేషన్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఆ ఋషులు చెప్పాను. ఈ రోజుకి మరి ఆ అమ్మాయిని మనం ఇన్ని సంవత్సరాలైనా తలుచుకుంటున్నామంటే ఏంటి కారణం? ఆ అమ్మాయి యొక్క సాధనా బలం, ఆ అమ్మాయి చేసినటువంటి మహాశక్తి మామూలు కాదు కదా. పరాశక్తి బీజం దర్శించడం అంటే అది ఇప్పుడు లోకంలో వాళ్ళు ఎవరు కూడా ఏమి చేసేది ఎంతసేపు ఏదో వాచా పురాణాలు చెప్పడం, డబ్బులు సంపాదించుకోవటం కదా. ఈరోజు నేను ఇవి చెప్పడానికి కూడా ఏంటంటే, నాకు ఇవన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్తో చెప్పడం కాదు. కొంతమంది శ్రీ విద్యా ఉపాసకులు బాగా ఒత్తిడి ప్రెషర్ చేసి ఒక 50 రోజులైనా ఒప్పించి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే వాళ్ళే ఫోన్లు నెట్లో వేసి ఆడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమో అవంతా సరి చేసి ఈ విధంగా కొంచెం వాళ్ళు వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ చేత అమ్మవారు చెప్పించిందిలే మనకి తెలిసింది చెబుదాము, కొంతవరకైనా కనీసం కొన్ని 100 మంది అయినా సరే ఈ ఏడవకుండాను ఆర్థికంగా మానసికంగా పరిగెత్తకుండా ఉంటారని చెప్పటమే ఇవన్నీ. మీరు ఆలోచించండి, ఒక్కసారి ఫోన్ల ద్వారా తెలుసుకొని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. అంతేగాని ఏదో చెప్పారు అని ఆలోచించవాకండి. ఎవ్వరు చెప్పినా సరే మీరు దాన్ని శృతుల పరమాణంగా తెలుసుకోండి, ఆచరించండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి.